నెల్లూరులో జాతీయ రహదారి పక్కనే వైసీపీ కార్యాలయం నిర్మాణం వివాదాస్పదమవుతోంది. మొత్తం 2 ఎకరాల్లో భారీ ఎత్తున కార్యాలయాన్ని నిర్మిస్తోంది. నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. నెల్లూరులో జాతీయ రహదారి పక్కనే వైసీపీ కార్యాలయం నిర్మాణం వివాదాస్పదమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, మొత్తానికి చూస్తే ఏపీ వ్యాప్తంగా అండ్ పర్టికులర్ గా చూస్తే ప్రస్తుతం నెల్లూరులో జాతీయ రహదారి పక్కనే అయితే వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదాస్పదమవుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. నిన్న ఏదైతే నెల్లూరుకు సంబంధించినటువంటి భగత్ సింగ్ కాలనీలో కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దానికి అనుమతులు లేకపోవడం, అక్రమ కట్టడాలుగా ఇప్పటికే అధికారులు నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం చర్చ నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. హంగు రంగులతో ఏదైతే ప్యాలెస్లను తలపించే విధంగా ఈ యొక్క భవనాలను రూపొందించబడింది. ప్రధానంగా ఇక్కడ భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంగణంలో గతంలో ఇక్కడ టిట్కో హౌసెస్ సంబంధించినటువంటి దాదాపు 37,000 పైగా కూడా ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో ఈ యొక్క 2 ఎకరాల స్థలాన్ని కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి ఇటు కేటాయించడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా ఏదైతే ప్రస్తుతం వీటన్నిటి మీద ఎలాంటి కట్టడాలు చేశారు, అక్రమంగా కట్టడాలు చేస్తే వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో వాటన్నిటి మీదే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మనతో పాటు అది మరికొంతమంది మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. విజువల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్యాలెస్ ఏదైతే పార్టీ కార్యాలయం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 26 జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైసూర్ ప్యాలెస్ను తలపించే విధంగా కూడా ఈ యొక్క కార్యాలయాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎలాంటి హంగు రంగులతో ఏర్పాటు చేసినటువంటి ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొదటగా ఇక్కడ కట్టడాలు జరిగేటప్పుడు ఈ యొక్క భవనం ఎందుకు కడుతున్నారనేది కూడా కాంట్రాక్ట్ ఏదైతే రామ్కీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కట్టుతారో వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి విషయం. ఇక పూర్తి అయిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా గత ప్రభుత్వంలో చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా 90% పూర్తయింది. ఈ యొక్క 90% పూర్తయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ కార్యాలయాల మీద దృష్టి సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే అంశం గురించి పబ్లిక్ ఏమంటున్నారో మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి మహిళా నేతలు అదేవిధంగా కొంతమంది నేతలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ఏదైతే ఆక్రమించుకొని ఏదైతే అనుమతులు లేకుండా కట్టడం పట్ల మీరేమంటారు? అందరికీ నమస్కారం. ముందుగా మీరు చూస్తూనే ఉన్నారు సార్, లాస్ట్ టైం నుంచి మొదటి నుంచి మేము అదే మొత్తుకుంటూ ఉన్నాము. ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, లేకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి మేము పదే చెప్పుకుంటూనే వస్తున్నాము. కానీ అదేవిధంగా ఎలక్షన్స్ మూమెంట్లో మీరు చూశారు ఎంత ఘోరంగా అపజయపాలయ్యారో, ఏ విధంగా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు చంపక మల్లిచి కొట్టారనేది మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. పక్కనే ఉన్న టిట్కో హౌసెస్, ఆ టిట్కో హౌసెస్కి ఒక సైట్ కాలువలు లేవు, అదేవిధంగా నీటి సదుపాయం లేదు, అదేవిధంగా దోమలు విపరీతంగా ఉన్నాయి. అది పట్టించుకోకుండా ఒక విలాసవంతమైన ఏందా ఇది అని చెప్పి ప్రజలందరూ, మాకు కూడా తెలియదు, మేము స్థానికంగా మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మాకు తెలియదు ఇక్కడ ఏం కడుతున్నారు ఏంది అనేది. చివరి దశకు వచ్చేసరికి ఇది వైసీపీ ఆఫీస్ అని చెప్పి మాకు తెలిసింది. వైసీపీ ఆఫీసు ఇలా కూడా ఉంటుందా, ఇది వైసీపీ ఆఫీసా లేకపోతే ఒక ఇంద్రభవనమా అన్నట్టు కట్టుకుంటున్నారు. వాళ్ళకి అలవాటేను. ఎందుకంటే గతంలో చూశారు మీరు ఏ విధంగా రిషికొండని తవ్వేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారో, అదేవిధంగా ప్రతి చోట వైసీపీ వాళ్ళు ప్రతి చోట ప్రజల సొమ్ముని వినియోగించుకొని అదేవిధంగా
ప్రజల సొమ్మును వినియోగించుకొని అదేవిధంగా ప్రజలు గాలికి వదిలేసి ఏ విధంగా వాళ్ళు విలాసవంతంగా ఆఫీసుల కాడ నుంచి వాళ్ళ ఇళ్ల కాడ నుంచి ప్రతి ఒక్కటి కట్టుకుంటున్నారనేది మీరు చూస్తూనే ఉన్నారు. మనతో పాటు మరి కొంతమంది జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు. జహీర్, చెప్పండి, ఇది ప్రధానంగా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భూమి, దాదాపు కూడా ఈ భూమి అంతా కూడా హైవేకి దగ్గరున్న ప్రాంతం, దాదాపు కోట్ల విలువ చేసేటువంటి భూమి, అనుమతులు లేవు, అక్రమ కట్టడాల నేపథ్యంలో ఈరోజు ఇంత పెద్ద ప్రధాన కార్యాలయాలు నిర్మించిన పట్ల మీరేమంటారు చెప్పండి? మీరు గమనించినట్టయితే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పేదలకి ఏదైతే నిరుపేదలు నివసిస్తున్నారో వాళ్ళందరికీ సుమారు ఏదైతే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏ పార్టీ కార్యాలయం ఏర్పరిచిందో అది సుమారు 56 ఎకరాల భూమిని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గారు గిరిజనులకు కేటాయించిన భూమి, దాన్ని 40-60 రేషియోలో అనుభవదారులు పట్టాదారులకు సంబంధించిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని ఏర్పాటు తీసుకొని పేదలకు పంచాలి, పేదలకు ఇల్లులు కట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ ఏదైతే వీళ్ళు నిర్మించారో ఈ నిర్మాణం 5 ఎకరాలు సుమారు ఆ రోజు కోర్టులో ఆగడం వల్ల కోర్టుని వాళ్ళు పరిష్కరించి దాన్ని భయపెట్టి వాళ్ళని అందరిని ఇబ్బంది పెట్టి ఈరోజు సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ఎకరా లీజుతో సుమారు 2.5 ఎకరా 2,500 రూపాయలు బాడీకి చెప్పిన 33 ఏళ్ళ సంవత్సరాలు వాళ్ళకి ఈరోజు లీజ్ తీసుకోవడం జరిగింది. మీరందరూ గమనించినట్టయితే ఈరోజు ఎంతమంది నిరుపేదలు ఇల్లు లేక స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే ఈరోజు పార్టీ వాళ్ళు సుమారు ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాలు కానీ ఇప్పుడు మనకు ఉన్న 13 జిల్లాలు కానీ లేదనుకుంటే కొత్తగా 26 జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి వేల కోట్ల ఆస్తులను ఈరోజు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏదో చెప్పినట్టుగా ప్రభుత్వం తరఫున లబ్ధి పొంది క్విడ్ ప్రోకో రకంగా ఈ విధంగా వాళ్ళకి ఏదైతే లబ్ధి పొందారో వాళ్ళ ద్వారా ఈరోజు నిర్మాణం చేపట్టడం కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము గతంలో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాలు చూసినప్పుడు ఏదో నిర్మాణం జరుగుతూ ఉంది, కలెక్టర్ ఆఫీసో లేదనుకుంటే హాస్పిటల్లో లేదంటే ఏదో నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఎవరిని దగ్గర రానియకుండా చేశారు. ఏదో కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు అనుకున్నాం. కానీ ఈరోజు ఇంత భారీ కుంభకోణం లాగా ఈరోజు వెలుగులో రావడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు చూస్తుంటే సుమారు బైపాస్కి దగ్గరలో ఈరోజు 1000 కోట్లు పోయే ధర ఈరోజు, అటువంటిది ఈరోజు సుమారు 1000 రూపాయల సంవత్సరానికి లీజ్ తీసుకొని ఈరోజు 1000 కోట్ల ఆస్తి ఈరోజు వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం ఏదైతే నిస్సిగ్గుగా. ప్రధానంగా నిత్యం మీరు ఇక్కడ తిరిగేటువంటి వాసులు ఏం చెప్పవచ్చు, ఎందుకంటే లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు ఇంత ప్రధాన కార్యాలయాలు నిర్మిస్తుంటే మీకు తెలియకపోవడం కారణాలు ఏమి ఉండొచ్చు? మీకు దీనికి ప్రధాన కారణం ఏం లేదండి. ఏదైతే 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం గడిచిందో ఆ రోజు 19 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలు అవన్నీ ఏది బయటకు వచ్చినా, ఏది మీడియాలో మాట్లాడినా, ఏది బయటకు వచ్చినా ఇబ్బంది పెట్టే రకం మీరు అందరూ గమనించారు. సుమారు ఏదైనా సమస్య మీద పోరాడాలన్నా, దీని మీద మాట్లాడాలన్నా కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ విధంగా మనం పోయి ఆడ కట్టడం జరుగుతుందని చూసేదానికి కూడా రానికుండా ఏదో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొడతారు, ఆడికి పోతే చేస్తారన్న భయంతో ఎవరు కూడా ఈరోజు తొంగి చూడడానికి కూడా భయపడ్డారనమాట. ఈరోజు రావడానికి ఇంత ఇంద్రభవనంలాగా కట్టినా కూడా ప్రజల్ని కానీ పోయే నారి దడకలు నడిచే వాళ్ళని కానీ పార్టీ వాళ్ళని కానీ ఎవరు అనుమతించకపోవడం. ఈరోజు మీరు చూసారు సెక్యూరిటీ రూమ్లో 2 పెట్టన్నారు వాళ్ళు. సుమారు 100 మంది సెక్యూరిటీని బట్టి ఏ ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా వాళ్ళు విధంగా అడ్డుపట్టి ఎవరిని ఏం కడుతున్నారు అనేది కాంట్రాక్టులు కూడా బెదిరిస్తున్నారు. ఇక్కడ కట్టేటువంటి ఈ యొక్క ప్రాంగణంలో కట్టినటువంటి వైసీపీ కార్యాలయానికి దాదాపు లక్షల రూపాయలు కూడా ఎగ్గొట్టారు. ఏదైతే అడిగితే వాళ్ళందరి మీద చంపేస్తామని బెదిరిస్తున్నాం అంటున్నారు. మీరేమంటారు? సుమారుగా దీనికి సంబంధించిన ఒకే ఒక కాంట్రాక్టర్ వాళ్ళు ఏం కూడా చెప్పుకుంటుంటారు, అయోధ్యరామిరెడ్డి ర్యాంకింగ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఈరోజు సబ్ కాంట్రాక్టర్లుగా లోకల్గా కొంతమంది చేత చాలా మంది చేత పనులు చేయించుకొని వాళ్ళు డబ్బులు అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా రకాలుగా విన్నాము కూడా. అది ఏందనేది కూడా వాళ్ళు కూడా బాధితులు సంప్రదిస్తే దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు కూడా దోషులు కదా. రైట్, మొత్తానికి వైఎస్ఆర్సీపీ ప్రధాన పార్టీ కార్యాలయం చూస్తే మొత్తానికి ప్యాలెస్లు తలపించే విధంగా కూడా కనపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చుట్టూ కూడా ప్రస్తుతం ఏదైతే ఒక రచ్చ అయితే కొనసాగుతుంది. నిన్న కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో నూతనంగా నిర్మించబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూడా అనుమతులు లేకపోవడం, అక్రమ కట్టడాలుగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, 90% పూర్తయినటువంటి ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితిలో వినియోగించుకోబోతుంది అనేది మొత్తానికి ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది నెల్లూరులో.